ఇప్పటివరకు మనం రక్తంలోని ప్రధాన కారకాలైనటువంటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలికల గురించి తెలుసుకున్నాం. మరియు రక్త వర్గాల్లోని ప్రధానమైనటువంటి కార్ల్ ల్యాండ్స్టీనర్ వర్గీకరించినటువంటి రక్త వర్గాలు, అతను వర్గీకరించినటువంటి రక్త వర్గాలను వీనర్ ప్రతిపాదించినటువంటి రక్త వర్గాలను ఆధారంగా పాజిటివ్ మరియు నెగిటివ్ అనే రక్త వర్గాల యొక్క నమూనాను తీసుకోవడం జరిగింది. ఈ వీనర్ అనే శాస్త్రవేత్త ప్రకటించిన తర్వాత రక్త వర్గాలు 4 ప్రధానమైనటువంటి రక్త వర్గాలను 8 రక్త వర్గాలుగా వర్గీకరించారని చెప్పుకున్నాం. దీని తర్వాత మనకి ప్రధానంగా కనిపించేటువంటి ఎగ్జామినేషన్లో రక్త వర్గాల గురించి కొంచెం డెప్త్గా అడిగినప్పుడు దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యు నీడ్ టు బి ఆన్సర్. ఈ ప్రత్యేకమైనటువంటి అధ్యాయంలో మూడు ప్రాథమిక సూత్రాలు తెలుసుకోగలిగితే లేకపోతే గుర్తుంచుకోగలిగితే ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఎటువంటి ప్రశ్నలైనా ఆన్సర్ చేయగలరు. నెంబర్ 1, రక్త వర్గాలు మరియు వాటి యొక్క అనువంశికత అంటే తల్లిదండ్రుల యొక్క రక్త వర్గాలు ఏమైతే పిల్లలకు తల్లిదండ్రుల యొక్క రక్త వర్గాలు ఏ రక్త వర్గాలు అయితే పిల్లలకు ఏ రక్త వర్గాలు వస్తాయి, లేకపోతే తల్లిదండ్రుల యొక్క రక్త వర్గాల నుంచి పుట్టబోయే శిశువులకి ఎటువంటి రక్త వర్గాలు వస్తాయనే దాని గురించి ప్రధానమైనటువంటి సమాచారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్నటువంటి 3 ప్రాథమిక సూత్రాలు, ఈ 3 ప్రాథమిక సూత్రాలను మీరు తెలుసుకోగలిగితే ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు, ఎటువంటి కష్టమైన ప్రశ్ననైనా మీరు ఆన్సర్ చేయగలరు. సెకండ్, మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయని చెప్పుకున్నాము. మొత్తం 46 క్రోమోజోములు, 23 జతలు లేదా 46 క్రోమోజోములు ఉండేవి. ఈ 23 జతల క్రోమోజోములలో లేదా 46 క్రోమోజోములలోని 9వ క్రోమోజోము యొక్క పొడవు భుజంపై, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎలాగైనా అడగొచ్చు ఎగ్జామినర్, మానవ శరీరంలో రక్త వర్గాలు నిర్ధారించే జన్యువులు ఏ క్రోమోజోంపై నిక్షిప్తం చేయబడినాయి? 9వ క్రోమోజోమ్. ప్రతి క్రోమోజోమ్లో 2 భుజాలు ఉంటాయి, ఒకటి పొడవు భుజం, 2 పొట్టి భుజం. మానవ శరీరంలో రక్త వర్గాలు నిర్ధారించే జన్యువులు 9వ క్రోమోజోమ్ యొక్క పొడవు భుజంపై నిక్షిప్తం చేయబడతాయి. 9వ క్రోమోజోమ్ యొక్క పొడవు భుజంపై నిక్షిప్తం చేయబడతాయి. ఈ 9వ క్రోమోజోమ్ యొక్క పొడవు భుజంపై నిక్షిప్తం చేయబడినటువంటి రక్త వర్గాలు ప్రధానంగా దీనిలో ఉన్నటువంటి 3 ప్రాథమిక సూత్రాలను చెప్పుకున్నాం కదమ్మా. 3 ప్రాథమిక సూత్రాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఎగ్జామినర్ ఎలా అడిగినా సరే ఈ 3 సూత్రాలను మీరు మనసులో మననం చేసుకొని మాత్రమే సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఇవి మీకు ఎంతకాలం గుర్తుంటే యథావిధిగా మీరు ఆన్సర్ చేయగలరు. నెంబర్ 1 ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏబి మరియు ఓ అనే రక్త వర్గాలు పూర్తి విరుద్ధమైన రక్త వర్గాలు. ఏబి మరియు ఓ అనే రక్త వర్గాలు పూర్తి విరుద్ధమైన రక్త వర్గాలు కనుక, ఏబి మరియు ఓ అనేవి పూర్తి విరుద్ధమైన రక్త వర్గాలు కనుక తల్లిదండ్రుల యొక్క రక్త వర్గాలలో ఏదో ఒక రక్త వర్గం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లి లేదా తండ్రి యొక్క రక్త వర్గంలో ఏబి మరియు ఏ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఉంటే కనిపించని రక్త వర్గం ఓ, తల్లిదండ్రుల యొక్క రక్త వర్గాల్లో ఓ ఉంటే కనిపించని రక్త వర్గం ఏబి. అంటే ఏబి తల్లిదండ్రుల యొక్క రక్త వర్గంలో కనిపించని రక్త వర్గం ఓ, తల్లిదండ్రుల యొక్క రక్త వర్గంలో ఓ ఉంటే కనిపించని రక్త వర్గం ఏబి. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే పూర్తి ఏబి మరియు ఓ అనేవి 2 పూర్తి విరుద్ధమైన రక్త వర్గాలు కనుక ఏబి ఉన్నప్పుడు కనిపించని రక్త వర్గం ఓ ఉన్నప్పుడు కనిపించని రక్త వర్గం ఏబి. నెక్స్ట్ నెంబర్ 2, ఈ ఏబి మరియు ఏల మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇంపార్టెంట్, ఏ అనే రక్త వర్గంలో తనతో పాటు ఏకి సంబంధించిన జన్యు సమాచారాన్ని మరియు ఓకి సంబంధించిన జన్యు సమాచారాన్ని రెండింటినీ తనతో పాటు తీసుకువెళ్తుంది. అంటే తల్లిదండ్రుల యొక్క రక్త వర్గాలు ఏ అయినప్పుడు పుట్టబోయే శిశువు యొక్క రక్త వర్గంలో ఏ ఉండవచ్చు లేదా ఓ ఉండవచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల యొక్క రక్త వర్గంలో ఏ ఉంటే పుట్టబోయే శిశువు యొక్క రక్త వర్గంలో ఏ లేదా ఓ ఉంటుంది.
అలాగే తల్లిదండ్రుల యొక్క రక్తవర్గంలో బి ఉంటే పుట్టబోయే శిశువు యొక్క రక్తవర్గంలో బి లేదా ఓ ఉంటుంది. మూడవది, ఏ మరియు బి సమాంతరంగా తల్లి యొక్క రక్తవర్గం ఏ, తండ్రి యొక్క రక్తవర్గం బి అయినప్పుడు పుట్టబోయే శిశువు యొక్క రక్తవర్గంలో ఏ ఉండవచ్చు, బి ఉండవచ్చు మరియు ఏబి ఉండవచ్చు. దీన్ని లింగ సహలగ్నత లేదా కో డామినెన్స్ అంటాం. ఏ మరియు బిలు సహలగ్నతను చూపడం ద్వారా లేదా కో డామినెన్స్ని చూపడం ద్వారా ఏబి అనే రక్తవర్గం కనిపించింది. అంటే 3 ప్రాథమిక సూత్రాలు. ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్ననైనా మీరు రాయగలరు. ఏబి మరియు ఓ తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు అయినప్పుడు పుట్టబోయే శిశువు యొక్క రక్తవర్గాల్లో కనిపించనివి ఓ లేదా ఏబి. ఏ రక్తవర్గం అయినప్పుడు ఏ లేదా ఓ రావచ్చు, బి రక్తవర్గం అయినప్పుడు బి లేదా ఓ రావచ్చు. ఏ మరియు బి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు అయినప్పుడు ఏ లేదా బి లేదా ఏబి. లింగ సహలగ్నత ద్వారా ఏ మరియు బి రక్తవర్గాలు తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు అయితే పుట్టబోయే శిశువులో కనిపించదగినటువంటి రక్తవర్గం ఏబి. పుట్టబోయే శిశువులో కనిపించదగిన రక్తవర్గం ఏబి. దీనిలో షార్టెస్ట్ మెథడ్ ఇంకొక మెథడ్ ఉంటుంది దీనిలో, కానీ మీరు ఎక్కువసార్లు రిపీట్ అవ్వడానికి అనుకూలంగా దీన్ని 16 సార్లుగా చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ మరియు ఓ అనుకుందాం. ఆల్రెడీ ఈ 3 ప్రాథమిక సూత్రాలు గుర్తు తెచ్చుకుందాం. నెంబర్ 1, ఏ మరియు ఏబి మరియు ఓల మధ్య ఉన్నటువంటి సారూప్యత. ఏ తల్లిదండ్రుల యొక్క రక్తవర్గం అయితే ఏఆర్ఓ, బి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గం అయితే బిఆర్ఓ, ఏ మరియు బి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు అయితే ఏబి. ఇవి 3 ప్రాథమిక సూత్రాలు. అంటే ఫస్ట్, తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ మరియు ఓ అయినప్పుడు ఇవి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు మరియు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫండమెంటల్ రూల్ సెకండ్ స్టేట్స్ దట్ తల్లిదండ్రుల యొక్క రక్తవర్గం ఏ అయితే పుట్టబోయే శిశువు యొక్క రక్తవర్గం ఏముండొచ్చు అని చెప్పుకున్నాము, ఏఆర్ఓ. ఆల్రెడీ ఓ ఉంది కాబట్టి ఓరు, అంటే ఈ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోవడం. తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ లేదా ఓ అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గంలో ఏముంటుంది, ఏ లేదా ఓ. దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఏ లేదా బి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గం ఏ మరియు బి అయినప్పుడు, తల్లి యొక్క రక్తవర్గం ఏ మరియు తండ్రి యొక్క రక్తవర్గం బి అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు చూడము. ఏ మరియు బి ఉన్నప్పుడు ఏ ఉంటే ఎవరు రావాలి, ముందు దేనికది విడ తీసుకొని ఆన్సర్ రాసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది. ఏ అయితే ఏం రావాలి, ఫండమెంటల్ రూల్ ప్రకారం 2 ప్రకారం ఏ లేదా ఓ. బి అయితే ఏం రావాలి, బి లేదా ఓ. ఆల్రెడీ ఓ వచ్చేసింది. ఏ మరియు బి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు అయితే ఫండమెంటల్ రూల్ ప్రకారం ఏమి రావాలి, ఏబి. మొత్తం 4 రక్తవర్గాలు రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ మరియు బి అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఏ లేదా ఓ లేదా బి లేదా ఏబి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ మరియు ఏబి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ మరియు ఏబి అయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రూల్ నెంబర్ 1 ఏం చెప్తుంది, ఏబి ఉన్నప్పుడు ఎవరు రాకూడదు, ఓ రాకూడదు. అయితే మనకి వెంటనే కన్ఫ్యూజన్, వెంటనే స్పీడ్లో ఏమవుతుంది, ఏ ఉంది కాబట్టి ఫండమెంటల్ రూల్ ప్రకారం ఏ మరియు ఓ అనుకుంటాం, కానీ దట్ ఈస్ రాంగ్. ఏబి ఉంది కాబట్టి ఓ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఏబి ఉంది కాబట్టి ఓ ఎట్టి పరిస్థితుల్లో రాదు. మరియు ఏబి ఉంటే తప్పనిసరిగా ఏబి వస్తుంది. అంటే ఏబి ఉంటే ఏ మరియు బి రావు. ఏ మరియు బి ద్వారా ఏబి వస్తుంది, కానీ ఏబి నుంచి ఏ మరియు బి రావటం జరగదు. నెక్స్ట్, 4th ఫండమెంటల్ ప్రిన్సిపల్, 4వ రక్తవర్గం ఏ మరియు ఏ అయినప్పుడు కూడా ఏ అయితే ఏఆర్ఓ ఇది 4 రక్తవర్గాలకు సంబంధించినటువంటి ఏని ప్రధానంగా కనిపించినప్పుడు మనకు కనిపించే రక్తవర్గాల సమస్య. నెక్స్ట్, బిఆర్ఓ ఒక్కొక్క రక్తవర్గం 4 సార్లు రిపీట్ అవుతుంది. ఆల్టర్నేట్గా మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేసి వినాల్సి ఉంది. బి మరియు ఓ అయినప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫండమెంటల్ రూల్ నెంబర్ 2 బి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గం అయితే ఎవరు వస్తారని చెప్పుకున్నాం, బిఆర్ఓ. నెక్స్ట్, తల్లిదండ్రుల యొక్క రక్తవర్గం బి మరియు ఏ అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం. బి ఉంటే బిఆర్ఏ,
బీఆర్ఓ, ఏ ఉంటే ఏఆర్ఓ, మీరు బి మరియు ఏ వస్తున్నాయి. మనకు ఆల్రెడీ ఫండమెంటల్స్ ప్రాథమిక సూత్రం 3లో ఏం చెబుతుంది? బి మరియు ఏ రెండు సమాంతరంగా వచ్చినప్పుడు పుట్టబోయే శిశువు యొక్క రక్తవర్గం ఏబి అవుతుంది. నెక్స్ట్ బి మరియు ఏబి, బి మరియు ఏబి, బి యొక్క రక్తవర్గంలో కనిపించి బి ఉంటే తప్పనిసరిగా బి మరియు ఓ, కానీ ఆల్రెడీ ఏబి ఉంది కాబట్టి కనిపించకూడని రక్తవర్గం ఎవరమ్మా? ఓ. ఏబి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏబి వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకున్నాము, ఏ ప్లస్ బి ద్వారా ఏబి వస్తుంది, కానీ ఏబి నుంచి ఏ కామా బి రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 8వ రక్తవర్గం అంటే మొత్తం 16 వస్తాయి. 4 రక్తవర్గాలకు 4 సంభావ్యతలు ఉంటాయి కాబట్టి బి మరియు బి ఉన్నప్పుడు ఓ వస్తుంది, మరియు మరొక బి ఉన్నప్పుడు బి లేదా ఓ వస్తుంది. కనుక బి మరియు బిలో కనిపించేటువంటి రక్తవర్గాల యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు బి మరియు బి అయినప్పుడు పుట్టబోయే శిశువులకు కనిపించవలసినటువంటి రక్తవర్గాలు బి మరియు ఓ. నెక్స్ట్ ఏబి మరియు ఏబి మరియు ఏబి ఉన్నప్పుడు కనిపించకూడని రక్తవర్గం ఓ. ఏబి వస్తున్నప్పుడు ఏబి యథావిధిగా వస్తుంది, మరియు ఈ ఏబి ఆల్రెడీ మనకు రిపీట్ అయింది చూడండి. ఏ మరియు ఏబి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ మరియు ఏబి, తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ మరియు ఏబి అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు కూడా ఏబి మరియు ఏ. నెక్స్ట్ 10వ రక్తవర్గం ఏబి మరియు బి, ఏబి మరియు బి ఆల్రెడీ మనకి ఇది కూడా రిపీట్ అయింది చూడండి. ఏబి మరియు బి కంపల్సరీగా ఏమవుతుంది? బి లేదా ఏబి. ఆల్రెడీ అందుకే చెప్పాను, ప్రతి ఒక్క రక్తవర్గం గురించి సమాచారం 2 సార్లు రిపీట్ అవుతుందని చెప్పు. నెక్స్ట్ ఏబి మరియు ఏబి మరియు ఏబి అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఏ కామా బి కామా ఏబి. పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఏ కామా బి కామా ఏబి. నెక్స్ట్ 12వది ఏబి కామా ఓ. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అమ్మ. ఏబి ఉంటే ఓ రాకూడదు, ఓ ఉంటే ఏబి రాకూడదు. కనుక ఎవరు రావడానికి అవకాశం ఉంది? ఏ కామా బి, ఏ కామా బి. ఎగ్జామినర్ మిమ్మల్ని అడగదలుచుకున్నప్పుడు రక్తవర్గాల గురించి అడగదలుచుకున్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏబి మరియు ఓ అయినప్పుడు పుట్టబోయే శిశువు యొక్క రక్తవర్గాలు ఏ మరియు బి. 13వది ఓ మరియు ఏ ఆల్రెడీ రిపీట్ అని చూడమ్మా. ఓ మరియు ఏ అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఏ కామా ఏ లేదా ఓ ఉండవచ్చు. నెక్స్ట్ ఓ కామా బి పుట్టబోయే శిశువుల తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఓ మరియు బి అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఓ లేదా బి ఉండవచ్చు. నెక్స్ట్ 15th తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఓ మరియు ఏబి అయినప్పుడు ఆల్రెడీ రిపీట్ అని చూడమ్మా. ఓ మరియు ఏబి అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఏ కామా బి. 16th తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఓ మరియు ఓ అయినప్పుడు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఓ మరియు ఓ అయినప్పుడు ఓ రక్తవర్గం మాత్రమే సాధ్యమవుతుంది. మొత్తం ఫ్లో చార్ట్ చూసినప్పుడు ఒకే ఒక రక్తవర్గం రావడానికి సంభావ్యత కలిగినటువంటి తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఓ మరియు ఓ అయినప్పుడు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఓ మాత్రమే రావడానికి సంభావ్యత ఉన్నటువంటి ఏకైక సంభావ్యత ఓ మరియు ఓ విల్ గివ్స్ రైస్ టు ఓ. ఇది తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు మరియు పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు. తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఈ రక్తవర్గాలు అయితే పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఇవి అవ్వడానికి అవకాశం ఉంది. ఇది రక్తవర్గాలకు సంబంధించినటువంటి సమాచారం. ముందు కార్ల్ ల్యాండ్స్టర్ కనుక వర్గీకరించినటువంటి రక్తవర్గాల గురించి తెలుసుకున్నాం. తర్వాత వీనర్ దాన్ని 4 రక్తవర్గాలను 8 ప్రధాన వర్గాలుగా వర్గీకరించిన దాని గురించి తెలుసుకున్నాం. మరియు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ అనే నమూనా గురించి తెలుసుకున్నాం. తర్వాత తల్లిదండ్రుల యొక్క రక్తవర్గాలు ఏ రక్తవర్గాలు అయితే పుట్టబోయే శిశువుల యొక్క రక్తవర్గాలు ఏ రక్తవర్గాలు ఉంటాయి అనే దాన్ని కూడా తెలుసుకున్నాం. ఇది రక్తవర్గాలకు సంబంధించినటువంటి సంభావ్యతలు మరియు రక్తవర్గాలకు సంబంధించినటువంటి